ఇది చాలా ఇంపార్టెంట్ లైవ్. నిన్న సూర్యాపేటలో జరిగినటువంటి ఒక దాడి గురించి మీతో మాట్లాడడానికి లైవ్లోనికి వచ్చాను. నేను మన రాష్ట్రంలో లేను, వేరే చోట ఉన్నాను. నేను లేకపోతే ఈరోజు నేను సూర్యాపేట వచ్చేవాడిని. మంచిదండి. మీ అందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట ప్రత్యేకమైనటువంటి వందనాలు. సిఎండిఎఫ్ మద్దతుదారులు, సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి నాయకులు, సిఎండిఎఫ్కి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా లైవ్లోనికి జాయిన్ కండి. క్రైస్తవ సహోదరులారా, దళిత మిత్రులారా, ముస్లిం బంధువులారా, మీ అందరినీ కూడా లైవ్లో సరేనండి. మనం విషయంలోనికి వెళదాం. నిన్న రాత్రి సుమారు 2 గంటల సమయంలో నా వాట్సాప్కి ఒక వీడియో పంపించారు. ఆ వీడియో నేను చూశాను. సూర్యాపేట జిల్లాలో ఒక ఊరిలో క్రైస్తవులు బహిరంగ సభను ఏర్పాటు చేసుకున్నారు. పాస్టర్ జాన్ పాల్ అనే వ్యక్తి ఆ సువార్త సభను ఏర్పాటు చేశాడు. దాదాపు చాలామంది ప్రజలు ఆ సువార్త సభకు అక్కడికి వచ్చారు. వేదిక మీద ఉన్నటువంటి క్రైస్తవ స్త్రీలు పాటలు పాడుతున్నారు. అంతా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉన్నటువంటి ఆ సమయంలో ఒక్కసారిగా ఎవరో ఒక వ్యక్తి కత్తి తీసుకొని ఆ సభ దగ్గరకు వచ్చాడు. డైరెక్ట్గా సభా వేదిక మీదకు వెళ్ళిపోయాడు. అతను చేతిలో కత్తి తీసుకొని స్టేజ్ మీద దేవుని పాటలు పాడుతున్నటువంటి ఆడబిడ్డ ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని పొడవడానికి వెళ్ళాడు అతను అని నేను ఆ వార్తను చూశాను. ఎంత దారుణం అండి ఇది! కత్తి తీసుకొని క్రైస్తవ సభలోనికి రావడం ఏంటి? వేదిక మీద ఉండి దేవుని పాటలు పాడుతున్నటువంటి వ్యక్తిని పొడవడానికి స్టేజ్ మీదకి వెళ్ళడం ఏంటి? ఆవిడ్ని పొడవబోయే సమయంలో అడ్డుకున్నటువంటి పాస్టర్ గారి కొడుకు చేతిని అతను కత్తి తీసుకొని నరికాడండి. ఆ చేతి మధ్యలో తెగిందనుకుంటా. ఒకటే రక్తం, విపరీతమైనటువంటి బ్లీడింగ్ అవుతా ఉంది. అతను కత్తి తీసుకొని పొడుస్తున్నాడు, అతను పొడవడానికి వచ్చాడు, అతను చంపడానికి వచ్చాడు అన్న విషయం అర్థమైనటువంటి మరొక స్త్రీ కూడా అతను పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆవిడ చేతి నుండి కూడా విపరీతమైనటువంటి రక్తం అండి. ఆ చేతిని కత్తి తీసుకొని అతను నరికేశాడు. మరి ఆ పాట పాడుతున్నటువంటి ఆడబిడ్డకి ఆ కత్తి దెబ్బ తగిలిందో లేదో నాకైతే పూర్తిగా తెలియదు. కానీ అక్కడ జరిగినటువంటి ఆందోళన, అక్కడ జరుగుతున్నటువంటి గొడవని వీడియో రూపంలో నేను చూశాను. ఎంత దారుణం అండి ఇది! చర్చిలో ఆరాధన చేసుకుంటూ ఉంటే చర్చి లోపలికి వచ్చి కొడుతున్నారు. ఇంట్లో ఆరాధన చేసుకుంటూ ఉంటే ఇంటి దగ్గరకు వచ్చి కొడుతున్నారు. ఇప్పుడు సువార్త సభ జరుగుతూ ఉంటే కత్తి తీసుకొని ఒక వ్యక్తి వేదిక మీద నిలవబడి పాటలు పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డ దగ్గరికి డైరెక్ట్గా వచ్చేసి పొడవడానికి ప్రయత్నించాడు అంటే, అక్కడుండే పాస్టర్ గారి కొడుకుని చంపడానికి ప్రయత్నించాడు అని అంటే తెలంగాణ రాష్ట్రం ఏ వైపుకు వెళుతుందో మనం ఒకసారి ఆలోచించాలి. రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి క్రైస్తవ సమాజం తరపున నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ సభ దగ్గరికి కత్తి తీసుకొని వచ్చి ఆ ఆడబిడ్డను పొడవడానికి ప్రయత్నించిన ఆ వ్యక్తి ఎవరు? ఆ వేదిక మీద ఉండే క్రైస్తవ పిల్లల్ని ఆ కత్తితో పొడిచినటువంటి వ్యక్తి ఎవరు? అంటే ఏదైనా వ్యక్తిగత కారణంతో అతను వారితో గొడవ పడడానికి వచ్చాడా? ఈ సభ జరిపిస్తున్నటువంటి వారికి కానీ, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు కానీ
ఈ కత్తి తీసుకొని పొడవడానికి వచ్చినటువంటి వ్యక్తి, కత్తితో దాడి చేసినటువంటి వ్యక్తికి ఇంతకుముందు ఏమైనా గొడవలు ఉన్నాయా? వ్యక్తిగత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా? వ్యక్తిగత కక్షల వల్ల ఈ దాడి జరిగిందా? లేక దీని వెనుక మతపరమైనటువంటి కోణం ఏదైనా ఉందా అన్న విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాలి. ఆంధ్రాలో కాకినాడలో పాస్టర్ సమర్పణ్ రావు గారిని చర్చిలోనికి వెళ్ళి ఒక 50 మంది 60 మంది కొట్టినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడితే పోలీసులు పాస్టర్ గారిని గల్లా పట్టుకొని మెట్ల మీద నుంచి ఈడ్చుకొని తీసుకుని వెళ్ళారు. నన్ను కొట్టారండి, నా ఇంట్లో నేను ప్రార్థన చేసుకుంటూ ఉంటే వాళ్ళందరూ వచ్చి నన్ను కొట్టారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టినటువంటి పాస్టర్ గారిని గల్ల పట్టుకొని ఈడ్చుకుంటూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళారు. మనం అందరం చూసాం. పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళిన తర్వాత కూడా అతన్ని గుండెల మీద బూటుకాలు పెట్టి, రబ్బర్లు ఉంటాయి కదండి, టైర్ రబ్బర్లు, అవి తీసుకుని 2 కాళ్ళు చాపించి అరికాళ్ళ మీద చాలా దెబ్బలు కొట్టాడు సిఐ గారు. ఎస్ఐ గారు, సిఐ గారు అనరాని మాటలంటూ బూతులు తిడుతూ పాస్టర్ గారి మీద విపరీతంగా దాడి చేసినటువంటి సంఘటన మనం చూసాం. సరే, వారి మీద, సిఐ మీద, ఎస్ఐ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్కి కొంతమంది క్రైస్తవ పెద్దలు కంప్లైంట్ చేశారు. సేమ్ టైం జిల్లా ఎస్పీ గారి దగ్గర కూడా సిఐ గారి మీద, ఎస్ఐ గారి మీద కంప్లైంట్ పెట్టారు అనుకోండి. అంటే నేను చెప్తున్నాను, న్యాయం కోసమని పోలీసుల దగ్గరికి వెళితే పోలీసులే తిరిగి కొడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక మీకు తెలుసు, తెలంగాణలో బెల్లంపల్లి దగ్గర గోదావరికని, కరీంనగర్ జిల్లా గోదావరికనిలో దేవునికి సంబంధించినటువంటి కరపత్రాలు ఇస్తున్నటువంటి వ్యక్తిని బస్టాండ్లో మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కొంతమంది హిందుత్వవాదులు అడ్డుకొని అతని చేతులతోనే దేవుని కరపత్రాలను చించేపించి ముక్కు నేలకు రాయించి జై శ్రీరామ్ అనే నినాదాలు చేపించి అతన్ని ఇష్టం వచ్చినట్లుగా దుర్భాషలాడుతూ అతని నుదుటి మీద బొట్టు పెట్టి ఇంకెప్పుడు కూడా మళ్ళీ ఈ పని చేయను అని చెప్పి అతనితో చెప్పించి అతన్ని చాలా అవమానించినప్పుడు ఆ సంఘటనలో అక్కడ ఒక కానిస్టేబుల్ బొట్టు తీసుకొచ్చి ఇచ్చినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. ఒక కానిస్టేబుల్ బొట్టు తీసుకొచ్చి వారికి ఇచ్చినటువంటి సందర్భాన్ని, విషయాన్ని మనం చూసాం. వాస్తవంగా గొడవ జరుగుతూ ఉంటే కానిస్టేబుల్ ఎవరైనా, పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి జరుగుతున్న గొడవను ఆపి, అరే నాయనా, ఇది భారతదేశం, ఈ దేశానికంటూ ఒక రాజ్యాంగం ఉంది, ఇక్కడ మత స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి, ఎవరికి నచ్చిన మతాన్ని వాళ్ళు స్వీకరించవచ్చు, ఎవరు స్వీకరించిన మతం గురించి వాళ్ళు మాట్లాడుకోవచ్చు అని చెప్పాల్సింది పోయి ఒక కానిస్టేబులే బొట్టు తీసుకొని వచ్చి ఉండమ్మా బొట్టు పెడతా అన్నట్లు పాస్టర్ గారి అక్కడ కరపత్రాలు, ట్రాక్స్ పంచుతున్నటువంటి వ్యక్తి నుదుటి మీద బొట్టు పెట్టి అవమానించిన సందర్భాన్ని మనం చూసాం. సరే, ఆ ప్రాంతంలో కూడా క్రైస్తవ్యానికి సంబంధించిన కొంతమంది యువకులు, పెద్దలు స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టారు. అతని మీద యాక్షన్ తీసుకుంటామని పోలీసులు చెప్పారు. అంటే కొన్ని సందర్భాల్లో పోలీసులు వ్యవహరిస్తున్నటువంటి తీరును బట్టి నమ్మకాన్ని పోగొట్టుకోవాల్సి వస్తుంది పోలీస్ వ్యవస్థ మీద. ఎక్కువగా ఈ ఆంధ్రాలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, తెలంగాణలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు, చూస్తూ ఉన్నప్పుడు పోలీసులు మనకి న్యాయం చేయరు అని ఒక నిర్ణయానికి రావాల్సి వస్తుంది. ఆ నిర్ణయానికి మన వాళ్ళని గెంటేస్తున్నారు. వాళ్ళు ఏంటండి, సూర్యాపేటలో సభ జరుగుతోంది, క్రైస్తవులు అక్కడికి వచ్చారు, అందులో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు. అందరూ కలిసి ఒక చోట కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. సడన్గా ఒక వ్యక్తి కత్తి తీసుకుని ఆ సభలోనికి వచ్చేసాడు, వేదిక మీదకి వెళ్ళిపోయాడు, పాట పాడుతున్నటువంటి ఒక ఆడబిడ్డను పొడవబోయాడు. ఇది ఎంత దారుణమైనటువంటి విషయం అండి! ఇది ఎంత దారుణం! దీన్ని చేసింది ఎవరు? పూర్వాపరాలు తెలియకుండా ఎవరో ఒకరి మతం మీదకి నెట్టాలని నేను ఈ వీడియో మాట్లాడలేదు. నేను అందుకే పోలీసులను అడుగుతున్నాను, ఆ వ్యక్తి ఎవరు? ఏ ఉద్దేశంతో అతను కత్తి తీసుకుని క్రైస్తవ సభలోనికి వచ్చాడు? అతన్ని హిందుత్వవాదులు ఎవరైనా పంపించారా?
అతని వెనక ఏ హిందూ సంస్థలైనా ఉన్నాయా? అతన్ని ఏ హిందూ నాయకులైనా పంపించారా? ఏ హిందూ పార్టీలైనా అతని వెనుకున్నాయా? క్రైస్తవం మీద జరుగుతున్నటువంటి అనేక దాడులు దృష్ట్యా ఇది హిందుత్వవాదులు చేసిన దాడిగా పరిగణించాల్సి ఉంటుందా, లేకపోతే దీని వెనక వ్యక్తిగతమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయా, వ్యక్తిగతమైనటువంటి విషయాలు ఏమైనా ఉన్నాయా? నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఉంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ ఈ విషయాన్ని తేల్చాలి. చిన్న విషయం కాదు. కరపత్రాలు పంచుతుంటే అడ్డుకున్న విషయం కాదు. చర్చి దగ్గరకు వచ్చి జై శ్రీరామ్ అని కేకలు పెట్టిన విషయంతో ఆగలేదు. సువార్త పరిచర్యకు వెళ్ళినటువంటి వారిని కొంగులు పట్టుకొని లాగి అక్కడితో ఆగలేదు. మీకు పర్మిషన్ ఉందా అని చెప్పి అక్కడితో ఆగలేదు. ఇతను ఏకంగా బరి తెగించి కత్తి తీసుకొని వేదిక మీదకి వచ్చి ఒక క్రైస్తవ స్త్రీని పడవడానికి ప్రయత్నించాడు. ఒక వ్యక్తి చేయి తెగింది, ఇంకొక ఆడబిడ్డ చేయి తెగింది. జనమందరూ కూడా భయంకరమైనటువంటి ఆందోళనకు గురయ్యారు, టెన్షన్ పడ్డారు. జరుగుతున్నటువంటి సభ ఆగిపోయింది. అందరూ కలిసి అతన్ని పట్టుకున్నారు. ఎంత దారుణమైన విషయం అండి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తెలంగాణలో మతపరమైనటువంటి గొడవలన్నీ ఆగిపోతాయని ఎక్స్పెక్ట్ చేశాం మేము. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తుంది. కాంగ్రెస్ పార్టీ అందరికీ సమానమైనటువంటి అవకాశాలు ఇస్తుంది. అదేమి బీజేపీ పార్టీ కాదు అని మేము అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారిని గెలిపించడం వెనుక క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, బీసీల పాత్ర చాలా ఎక్కువ ఉంది. రేవంత్ రెడ్డి గారిని కావాలని గెలిపించారు. ఎందుకంటే అతను వస్తే రక్షణ ఉంటుంది అని నమ్మారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ప్రజలకు రక్షణ దొరుకుతుంది, మతంతో సంబంధం లేకుండా, కులంతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ అయితే మనుషులను కాపాడుకుంటుంది అని నమ్మకంతో క్రైస్తవులందరూ ఓటేశారు. ఇవాళ ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో? రేవంత్ రెడ్డి గారు ఎందుకు స్పందించట్లేదు? మొన్న మధ్య రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆర్ఎస్ఎస్ని ఏర్పాటు చేసి సుమారు 100 సంవత్సరాలు కాబోతోంది. భారతదేశాన్ని హిందుస్థాన్ రాష్ట్రంగా మార్చడానికి వాళ్ళు ఇంకా అగ్రెసివ్గా ముందుకొస్తారు. దేశాన్ని హిందూ దేశంగా మార్చడమే వాళ్ళ లక్ష్యం. దానికోసం ఇంకా అగ్రెసివ్గా వాళ్ళు ముందుకు వస్తారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే ఇబ్బంది అవుతుందని చెప్పారు కదా. రేవంత్ రెడ్డి గారే స్వయాన మాట్లాడారు కదా. మరి ఆ మేరకు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి సూచనలు ఇవ్వద్దా? తెలంగాణ ప్రాంతంలో ఉండే క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు, పట్టించుకోవట్లేదు. ఇక మీకు తెలుసు, నా అరెస్టు వెనక కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది అని తెలిసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నేను ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని, నేను ఒక మామూలు పాస్టర్ని, నేను ఒక సగటు పాస్టర్ని. కానీ నా అరెస్టు వెనుక సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి హస్తం ఉంది. సీఎం ఆఫీస్ దగ్గర నుంచి వచ్చిన ఆదేశాల మేరకే అజయ్ బాబును అరెస్ట్ చేశారు అని తెలిసిన తర్వాత రేవంత్ రెడ్డి గారిని మరొక తీరుగా చూడాల్సి వస్తూ ఉంది. అంటే ఆయన హిందువులకు జరిగితే ఒకలాగా స్పందిస్తున్నారు, క్రైస్తవులకు ఏదైనా జరిగితే ఒకలాగా స్పందిస్తున్నారు. మీకు గుర్తుందా రంగరాజన్ గారి విషయం? గుర్తుందా దేవుని పిల్లలరా? చిలకూరి బాలాజీ టెంపుల్లో ఆయన పూజారిగా పనిచేస్తూ ఉంటాడు. వాళ్ళ హిందూ సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళే. రామరాజ్యమో ఏదో ఉంది ఆ సంస్థ, రాఘవరెడ్డి ఎవరో అతను. రామరాజ్యాన్ని స్థాపించడానికి డబ్బులు ఇవ్వలేదు, మనుషులను పంపలేదు అనే కారణంతో రంగరాజన్ గారిని, చిలకూరు బాలాజీ టెంపుల్ రంగరాజన్ గారిని బాగా కొట్టేశాడు. వాళ్ళ ఫ్యామిలీని కొట్టారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి. కొట్టినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రంగరాజన్ గారికి ఫోన్ చేశారు. నిజమండి నేను చెబుతుంది. రంగరాజన్ గారికి ఫోన్ చేసి, మా తెలంగాణ ప్రభుత్వం అంతా మీకు అండగా ఉంటుంది, మా పోలీసులందరూ మీకు అండగా ఉంటారు, మా ఎమ్మెల్యేని మీ దగ్గరికి పంపించాను,
మీకేదైనా ఇబ్బంది ఉంటే నాకు చెప్పండి, నేను మీకు అందుబాటులో ఉంటాను అని మాట్లాడితే నేను అనుకున్నాను రేవంత్ రెడ్డి గారు ఎంత బాగా స్పందిస్తున్నారు, ముఖ్యమంత్రి గారికి ఎంత ప్రేమ, రిలీజియస్ పరమైనటువంటి విషయాల్లో ఈయన ఏ విధమైన గొడవలను జరగనివ్వడు, ఖచ్చితంగా ఈయన స్పందిస్తాడు, ఇలాంటి ముఖ్యమంత్రి ఉండడం ఎంత మంచిది మన తెలంగాణ రాష్ట్రానికి అనుకున్నాను నేను. ప్రవీణ్ పగడాల గారు చనిపోతే, అంటే ఒక బ్రాహ్మణ పూజారి మీద దాడి జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారి స్పందన మీరు చూశారు, మిగిలిన రాజకీయ పార్టీల స్పందన మీరు చూశారు. కేటీఆర్ గారు వెళ్ళారు, బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి బండి సంజయ్ గారి మనుషులు వెళ్ళారు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు వెళ్ళిపోయారు, మీకు మేము ఉన్నామని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు హిందువులు వీళ్ళు హిందువులు, నీది తెనాలే నాది తెనాలే మనం బరంపురం అని చెప్పి మాట్లాడుకున్నారు అందరూ. కానీ అదే తెలంగాణలో హైదరాబాద్లో ఉండే దైవజనులు ప్రవీణ్ పగడాల గారు రాజమండ్రి ప్రాంతంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయి పడిపోయి ఉంటే, తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి కొన్ని లక్షల మంది క్రైస్తవులు, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి 1,60,00,000 మంది క్రైస్తవులు అందరూ కూడా పెద్ద ఎత్తున దుఃఖంలో మునిగిపోతే, న్యాయం చేయమని కేకలు పెడితే వారి కేకలన్నీ అరణ్య రోదనగానే మిగిలిపోయాయి తప్ప ఎవరైనా పట్టించుకున్నారా మీరు ఒకసారి ఆలోచించండి. పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి పోలీసులు అయితే ప్రవీణ్ పగడాల గారిది యాక్సిడెంట్ అని, ఆయన త్రాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి చచ్చిపోయాడని పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఒక గొప్ప దైవజనుడు తాగొద్దు, త్రాగుబోత్తనం పనికిరాదు అని చెప్పి ప్రపంచానికి బోధించినటువంటి ఒక సేవకుడు, మందు తాగమని 1000 కోట్లకు పడగలెత్తిన వ్యక్తులు అడిగినప్పుడు కూడా నేను మందు ముట్టుకోను అని ఫారిన్ కంట్రీస్లో ఉండి చెప్పినటువంటి ఒక సేవకుడు చనిపోతే, అతన్ని ఒక త్రాగుబోతుగా చిత్రీకరించి ఆంధ్ర పోలీసులు ఆ కేసుని మూసివేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారు నోరు తెరచి ఒక్క మాట సింపతిగా కూడా పలకలేదు, సానుభూతిని కూడా తెలియచేయలేదు రేవంత్ రెడ్డి గారు. ఎందుకు? చనిపోయినటువంటి వ్యక్తి ఒక దళిత వర్గానికి చెందిన పాస్టర్ అనే, చనిపోయింది పూజారి కాదు, ఆఫ్టర్ ఆల్ ఒక పాస్టర్ అనే కదా. అదే ప్లేస్లో ఒక పూజారి గారు, ఒక గుడికి సంబంధించిన పెద్ద పూజారి ఉండుంటే, హిందువులకు సంబంధించిన ఒక పీఠాధిపతో మఠాధిపతో అదే ప్లేస్లో ఉండుంటే, చంద్రబాబు నాయుడు గారు గంటలో అక్కడికి వచ్చేవాళ్ళు, రేవంత్ రెడ్డి గారు 2 గంటల్లో ఇక్కడికి వెళ్ళిపోయేవాళ్ళు. ఇద్దరు కూర్చొని చర్చలు జరిపి ఒక్కొక్కడి మక్కెలు అరిగితీసేవాళ్ళు. హిందువులకు మాత్రమే రక్షణ, హిందువులకు మాత్రమే మనోభావాలు, హిందువులకు మాత్రమే భక్తి, క్రైస్తవులకు కానీ ముస్లింలకు కానీ ఏ విధమైనటువంటి రక్షణ ఉండదు. అంతే కదండి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జాన్వాడ, శంకరపల్లి, మీకు గుర్తుండే ఉంటుంది, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం జాన్వాడలో ఒక ఎస్సీ కాలనీలో రోడ్డు వేయాలని చెప్పి చర్చి ముందు ఉన్నటువంటి కొంత స్థలం రోడ్డుకు అడ్డొస్తుందని ఆ చర్చిని పగలగొట్టడానికి వెళితే, ఆ దళిత వాళ్ళలో ఉన్నటువంటి కుర్రాళ్ళందరూ కూడా ఇది మా ప్రార్థనా మందిరం, దయచేసి దీని జోలికి రావద్దు అని అంటే, అన్ని పార్టీల వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఆ గ్రామానికి సంబంధించిన పెద్దలందరూ కూడా సుమారు 300 మంది కలిసి పరుగెత్తించి కుట్టారు అక్కడ క్రైస్తవ కుర్రాళ్ళని. చర్చి ముందు కూర్చున్నటువంటి ఒక వికలాంగుడి తల బాలుగొట్టారు. చర్చి లోపలికి వెళ్ళినటువంటి వ్యక్తుల్ని తలుపులు పగలగొట్టుకొని లోపలికి వెళ్ళి తల్లబాలు కొట్టారు. చర్చి మీదకి ఎక్కి శిలువను పడగొట్టినప్పుడు 300 మంది దాడి చేస్తే 3 మీద చేతులు నమోదు చేసి, 3 మీద కేసులు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ మాటలను ఎందుకు మీకు గుర్తు చేస్తున్నానంటే, చెదురుమదురుగా ఎక్కడో ఒక చోట జరిగేవి ఇదివరకు, కానీ ఇప్పుడు ప్రతి ఏరియాలో కూడా ఈ విధమైనటువంటి మతపరమైనటువంటి గొడవలు జరుగుతాయి. వీటిని అడ్డుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? నాదే మీద? రాష్ట్ర ముఖ్యమంత్రులదే కదా బాధ్యత. ఆంధ్రాకైతే చంద్రబాబు నాయుడు గారు బాధ్యత తీసుకోవాలి, తెలంగాణకైతే రేవంత్ రెడ్డి గారు బాధ్యత తీసుకోవాలి. వారే కదా ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ముఖ్యమంత్రులు. వారు హిందువులు కావచ్చు, కానీ అన్ని మతాల ప్రజలు కూడా వారికి ఓట్లు వేశారు కదా. ఎంత దారుణం అండి. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఇలాగే ఒక హిందూ సభ జరుగుతుంది అనుకోండి, అలా జరగాలని నేను మనసులో అనుకోవట్లేదు, అలా జరగకూడదు కూడా. కానీ మీకు అర్థం కావడం కోసం చెబుతున్నాను. హిందూ మిత్రులు కూడా ఈ విషయంలో అర్థం చేసుకోవాలి. ఒక హిందూ సభ జరుగుతుంది అనుకోండి,
ఏదో ఆర్ఎస్ఎస్దో, విశ్వ హిందూ పరిషత్దో, బజరంగ్ దళ్తో, బీజేపీదో మీకు సంబంధించినటువంటి ఏదైనా ఒక సభ జరుగుతుంది అనుకోండి. ఆ సభలోనికి ఒక క్రైస్తవుడు కానీ, ఆ సభలోనికి ఒక ముస్లిం కానీ కత్తి పట్టుకొని వచ్చేసి స్టేజ్ మీద ఉన్న ఒక పూజారిని కానీ, స్టేజ్ మీద ఉన్నటువంటి ఒక పీఠాధిపతిని కానీ పొడిచాడు అనుకోండి, మీరు ఇలాగే లైట్ తీసుకుంటారా? తప్పు కాదు కదా అడగడం, ప్రభుత్వాన్ని అడగడం తప్పు కాదు కదా. రేవంత్ రెడ్డి గారిని అందుకే అడుగుతున్నాను, అక్కడ ఏం జరిగింది? అతన్ని పంపించింది ఎవరు? ఒక రిలీజియస్కి సంబంధించినటువంటి మీటింగ్లో కత్తి పట్టుకొని వేదిక మీదకి అంత ధైర్యంగా అతను రావడం అనుకున్నటువంటి కారణం ఏంటి? మతపరమైనటువంటి కోణం ఏదైనా ఉందా? వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా? కుటుంబాలకు సంబంధించిన గొడవలు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ అలాంటివి ఏమైనా ఉన్నా ఇళ్ళ దగ్గర తేల్చుకోవాలి. అంతేగాని వేదిక మీద ప్రార్థన జరిగే సమయంలో గొడవ చేస్తారా? లేక దీని వెనక క్రైస్తవులు, ముస్లింలు ఎవరు ఈ దేశంలో ఉండొద్దు అని చెబుతున్నటువంటి బ్యాచ్ ఏదైనా ఉందా? పూర్తి వివరాలు తెలియాల్సిందే ఖచ్చితంగా. దయచేసి నేను అడుగుతున్నాను, వీ వాంట్ జస్టిస్. మాకు న్యాయం కావాలి. ఎక్కడ దొరికిద్దో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వంలో న్యాయం ఎక్కడ దొరికిద్దో చెప్పండి. ఎంత కమ్ముతున్నారో చెప్పండి. క్రైస్తవులందరూ కూడా తలా ఒక 100 రూపాయలు పెట్టుకొని న్యాయాన్ని కొనుక్కుంటాం. మాకు న్యాయం కావాలి. అదే ఒక ఆవు మీద కానీ కత్తిపోటు జరుగుంటే, ఎవడైనా ఒక ఆవును కానీ అలాగే పొడుచుంటే, అసలు ఊహించలేమండి బాబు. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి వేరేలాగుండేది. ఎంత దారుణంగా ఉండేది అని అంటే, అసలు ఇళ్లలోనికి దూరి ముస్లిమ్స్ని, క్రైస్తవుల్ని పట్టుకొని కొట్టేవాళ్ళు ఈ హిందుత్వవాదులు. కానీ అక్కడ కత్తిపోట్లు ఒక పాస్టర్ గారి కొడుకును కదా నరికింది. అక్కడ పాట పాడుతున్నటువంటి ఒక క్రైస్తవ స్త్రీని కదా పడవడానికి వచ్చింది. అక్కడ ఒక ఆడబిడ్డ చేతులు కదా నరికింది. అక్కడ అది పెద్ద విషయం కాదు అని వదిలేశారండి. మరెందుకో ఇలాంటి ఇన్సిడెంట్లు ఎన్ని జరుగుతున్నా ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఈ విషయాల గురించి రాయరు. TV9లో ఈ వార్త రాదు, NTVలో ఈ వార్త రాదు, సాక్షి టీవీలో ఈ వార్త రాదు. క్రైస్తవ్యం మీద జరుగుతున్నటువంటి దాడులు ఏమైనా బయటకు వస్తున్నాయి అంటే సోషల్ మీడియా పుణ్యమేనండి బాబు. వేరే ఇంకే కారణం లేదు. సోషల్ మీడియా కానీ లేకపోతే, యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే, ఫేస్బుక్ లేకపోతే, ట్విట్టరు, వాట్సప్ ఇవి లేకపోతే, క్రైస్తవుల్ని నిలువున నరికి పాతి పెట్టినా కూడా బయట ప్రపంచానికి చూపించవు హిందూ మీడియా వాళ్ళు. ఒక కారంచేడులో కానీ దళితుల మీద దాడి జరిగినట్లు, చుండూరులో దాడి జరిగినట్లు క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి. అంటే కత్తి తీసుకొని స్టేజ్ మీదకి రావడం ఏంటండి బాబు? కత్తి తీసుకొని వేదిక మీదకి వచ్చేయడం ఏంటి? క్రైస్తవ సభలోని కత్తులు తీసుకొని రావడం ఏంటి? క్రైస్తవులను నరకడం ఏంటి? ఎక్కడికి వెళ్తున్నాం? అంటే ఒక జంతువుకున్న విలువ కూడా క్రైస్తవ సమాజానికి లేదా? మీరు చూడండి, యథామామూలే ఒక్క పార్టీ నాయకుడు మాట్లాడ్డా దీని గురించి. మీరు బాగా గమనించండి. ఒక్క పార్టీ నాయకుడు దీని గురించి మాట్లాడడం, ఒక్క రాజకీయ పార్టీ దీన్ని ఖండించదు, ఒక్క టీవీ ఛానల్లోనో ఒక్క పత్రికలోనో ఈ విషయం రాదు. పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు కూడా దీన్ని మార్చి చెప్తారు. వేరే ఏదైనా కారణాన్ని తెర మీదకి తీసుకొస్తారే తప్ప వాస్తవమైనటువంటి కారణాన్ని మనకి చెప్పరు. నాకు అనిపిస్తూ ఉంది, ఏం బతుకుతున్నామండి బాబు మనం. ఎలాంటి బ్రతుకు బతుకుతున్నాం? ఏ విలువ లేని బ్రతుకండి. చెత్త కుప్పల్లో, చెత్త కుండీల్లో అనాథ పిల్లల్ని పడేస్తారు కదా. అనాథ పిల్లల్ని వాళ్ళని ఎవరు పట్టుకొని కొట్టినా, ఎవరు తిట్టినా, ఏమన్నా వాళ్ళ తరపున అడగడానికి ఎవరు ఉండరండి. అదిగో ఆ అనాథ పిల్లల బతుకైపోయింది ఆంధ్రాలో, తెలంగాణలో మన క్రైస్తవులది. మన తరపున మాట్లాడేవాడు ఎవడు లేడు. మీరు గమనించండి ఈ విషయం. మేము ఎంతో కష్టపడి ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు గారిని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని గెలిపించుకున్నాం. ఆ టైంలో ఎంత పెద్ద ఎత్తున ఇన్సిడెంట్ జరిగినా ఇద్దరు మళ్ళీ రాష్ట్ర మంత్రులే.
నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడరండి మా వాళ్ళు. కానీ క్రైస్తవులకి ఏదైనా జరిగితే మాత్రం మాట్లాడడానికి నోరులు రావు. కానీ హిందువులకి ఏదైనా సమస్య వస్తే మాత్రం అందరికంటే ముందుంటారు. ఈ వివక్ష చూడండి, ఈ వివక్షను గమనించండి. ఒకసారి ఈ వివక్షను గమనించండి దయచేసి. సూర్యాపేట పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సహోదరులు ఆ దాడి జరిగినటువంటి స్థలం దగ్గరికి వెళ్ళండి, ఆ పాస్టర్ గారిని కలవండి. క్రైస్తవ సహోదరులంగా క్రైస్తవులకు అండగా నిలబడాల్సిన కనీస బాధ్యత మన మీద ఉంది. ముస్లిం సహోదరులరా, సలాం అలైకుం. క్రైస్తవుల మీద ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో దయచేసి మీరు గమనించండి. ముస్లిం సహోదరుల మీద కూడా ఏ రకంగా దాడులు జరుగుతున్నాయో మీకు తెలుసు. ఇప్పుడు రాజ్యాంగాన్ని రద్దు చేసి క్రైస్తవులకు ముస్లింలకు ఉండే ఓటు హక్కు తీసివేయడం కొరకే ఈ హిందుత్వవాదాన్ని పెంచి పోషిస్తున్నారు భారతదేశంలో. ఉత్తరాదిలో ఇలాగే జరుగుతుంది కదా, మీకు తెలుసుగా. మనం ఎప్పుడైనా చూసామా? ఉత్తరాదికి వెళితే ఏ ఉత్తరప్రదేశ్కో, గుజరాత్కో, జార్ఖండ్కో, రాజస్థాన్కో వాళ్ళ రాష్ట్రాలకు వెళితే ఈ మార్వాడీలు ఇళ్ల మీద హనుమాన్ జెండాలు కట్టుకొని ఇంటి మీద జై శ్రీరామ్ అని రాసుకుంటారు. వాళ్ళకి మతపరమైనటువంటి ఆలోచనలు చాలా ఎక్కువ ఉంటాయి. మన దక్షిణాదిలో అవి మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలే. నాకు 40 సంవత్సరాలు, ఈ 40 సంవత్సరాల వయసులో నేనైతే ఎప్పుడు చూడలే. కానీ ఇప్పుడు చూడండి, దక్షిణాదిలో కూడా అది మన తెలుగు రాష్ట్రాల్లో ఇంటి మీద జెండాలు కట్టి ఇంటి ముందు జై శ్రీరామ్ అని రాస్తున్నారు. ఉత్తరాది సంస్కృతి మొత్తాన్ని దక్షిణాది మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. మీరు గమనించండి. మన పన్నులన్నీ ఉత్తరాదికి తీసుకుని వెళతారు. మన దక్షిణాదికి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో ఉత్తరాది వాళ్ళని పెడతారు. మన దక్షిణాది వాళ్ళు ఎంతమంది ఎంపీలున్నా కేంద్ర మంత్రి పదవులన్నీ ఉత్తరాది వాళ్ళకి ఇస్తారు. మన దక్షిణాది వాళ్ళు ఎంత తెలివి కలిగిన వాళ్ళున్నా కీలకమైనటువంటి పోస్టుల్లో ఉత్తరాది వాళ్ళని తీసుకొచ్చి పెడతారు. ఎట్లా చెప్పాలి? సవతి తల్లి ప్రేమ ఉంటుంది దక్షిణాది మీద. సొమ్మంతా మనది, సోకంతా వాళ్ళది. దక్షిణాదిని ఇంత పెద్ద ఎత్తున దోచుకుంటూనే ఇప్పుడు దక్షిణాదిలో కూడా ఈ మతపరమైనటువంటి పిచ్చిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మతపరమైనటువంటి పిచ్చిని పెంచడం కొరకు, మతం పేరుతో మనుషులను విడదీయడం కొరకు, హిందువులందరినీ ఓటు బ్యాంక్గా మార్చుకోవడం కొరకు మత కల్లోలాలకు ప్లాన్ చేస్తున్నటువంటి వ్యక్తులు, సంస్థలు కొన్ని ఉన్నాయి. వాటిని పరిగణలోనికి తీసుకోవాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను అడుగుతూ ఉన్నాను. ఇవాళ మీరు అనుకుంటున్నారేమో, రేవంత్ రెడ్డి గారు అధికారం శాశ్వతం కాదు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, ఇక్కడ ప్రజలు మాత్రమే శాశ్వతం. ఎంతోమంది ముఖ్యమంత్రులు వచ్చారు, వెళ్ళిపోయారు, ఎన్నో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి, కూలిపోయాయి. ప్రజలు మాత్రం అలాగే ఉన్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే ప్రభువులు, ప్రజలే అధికారులు. మతంతో సంబంధం ఉండొద్దండి. ప్రభుత్వం మతాన్ని దృష్టిలో పెట్టుకొని పరిపాలన చేయొద్దు. అన్ని మతాల వాళ్ళని సమానంగా చూడండి దయచేసి. అన్ని మతాల వాళ్ళని. మావి ప్రాణాలు కావా? క్రైస్తవులవి, ముస్లింలవి, దళితులవి ప్రాణాలు కావా? మా ఆడబిడ్డలవి మానాలు కావా? మావి ఆస్తులు కావా? మావి విశ్వాసాలు కావా? మేము నమ్మినటువంటి దేవుని యందు మాకున్నటువంటి భక్తి కాదా? మావి బ్రతుకులు కాదా? మీరు ఎంత చులకనగా ఎలా చూస్తారు? ఈ విషయాలు క్రైస్తవులకు తెలియట్లా. క్రైస్తవ సహోదరులు ఈ విషయాన్ని గమనించలేకపోతున్నారు. అరే, సూర్యాపేటలో సభ జరుగుతుంటే వాడు కత్తి పట్టుకొని స్టేజ్ మీదకి వెళ్ళిపోయి స్టేజ్ మీద ఉండే మనిషిని పొడి చేశాడు అని అంటే, చేతులు నరికాడు అని అంటే, వెనక ఎవరు లేకుండా, ఏ సపోర్టు లేకుండా ఒక క్రైస్తవ సభలోనికి ఒక వ్యక్తి వెళతాడా? దయచేసి మీరు ఒకసారి గమనించాలి ఈ విషయాన్ని. నేను అందుబాటులో లేను కాబట్టి నేను రాలేకపోతున్నాను. దయచేసి స్థానికంగా అందుబాటులో ఉన్నటువంటి దైవజనులు, స్థానిక నాయకులు, సూర్యాపేట జిల్లాకి సంబంధించినటువంటి నాయకులు, అభిషక్తులు, దైవజనులు, పేరు మోసినటువంటి పెద్దలందరూ కూడా ఈ విషయాన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి దయచేసి. కారణం ఏదైనా అయి ఉండొచ్చు. సభావేదిక మీదకి వచ్చి కత్తి తీసుకొని పడవడానికి పడవడం అనేది క్షమించరాని నేరం. దీన్ని మనం టాలరేట్ చేయకూడదు. మీరందరూ కూడా ఒక్కటి కాండి ఈ విషయంలో. అలాగే క్రైస్తవ సహోదరులకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మన వాళ్ళు అసెంబ్లీలకు వెళ్ళాలి. సందర్భం వచ్చిన ప్రతిసారి చెప్పాను, చెబుతూనే ఉంటాను. మన తరపున మాట్లాడడానికి అసెంబ్లీలో ఎమ్మెల్యేలుగా గొంతులు ఉండాలి.
మన వాళ్ళు పార్లమెంట్కి వెళ్ళాలి. ఢిల్లీలో పార్లమెంటు భవనంలో ఎంపీలుగా క్రైస్తవులు కూర్చోవాలి, ముస్లింలు కూర్చోవాలి, దళితులు కూర్చోవాలి. మేము ఈ దేశ పౌరులం, మాకు అన్ని హక్కులు ఉన్నాయి, రాజ్యాంగం మమ్మల్ని బ్రతకడానికి కావాల్సిన అన్ని అవకాశాలు ఇచ్చింది, మమ్మల్ని కించపరచకండి, అవమానించకండి, మేము బానిసలం కాదు అని చెప్పి ఆ మన ఆత్మగౌరవం గురించి గొంతెత్తి మాట్లాడే మనుషులు అసెంబ్లీల్లో, పార్లమెంట్లో ఉండాలి, రాజ్యసభలో ఉండాలి. సైనింగ్ అథారిటీలో మన వాళ్ళు ఉండాలి. పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళితే కానిస్టేబుల్ ఎస్ఐని చూసి జై శ్రీరామ్ సార్ అంటున్నారు. డిపార్ట్మెంట్లోనికి వెళితే, ప్రభుత్వ శాఖల దగ్గరికి వెళితే అధికారులు జై శ్రీరామ్ అని పలకరించుకుంటున్నారు. తప్పులేదు, మీరు ఎలా పలకరించుకోవచ్చు, ఎలాగైనా పలకరించుకోవచ్చు. మీ దగ్గర మీ హిందూ దేవీ దేవతల ఫోటోలు పెట్టుకోవచ్చు, బొట్లు పెట్టుకోవచ్చు, కాశీదారాలు కట్టుకోవచ్చు. మీరు నమస్తే అనడం వదిలిపెట్టి జై శ్రీరామ్ అనుకోవచ్చు, తప్పులేదు, నేను కాదనట్లేదు. కానీ అదే ప్రభుత్వ కార్యాలయాల్లో యేసుక్రీస్తు ప్రభు వాక్యాలు ఉంచకూడదు. అదే ప్రభుత్వ కార్యాలయాల్లో తల మీద టోపీ పెట్టుకున్న ముస్లిం నమాజ్ చేసుకోకూడదు. మీరేమైనా చేసుకోవచ్చు. ఇది ఎంత వివక్ష అనేది మీరు ఒకసారి గమనించండి. సరే, ఈ వచ్చే నెల 9వ తారీఖు వైజాగ్లో మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. వైజాగ్లో మాత్రం ఏంటంటే, రాయలసీమలో, తెలంగాణలో, ఆంధ్రాలో తెలుగు ప్రజలు ఉన్నటువంటి ప్రతి చోట ఆ పట్టణం పేరుతో ఖమ్మం మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరిగింది, హైదరాబాద్ క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ జరిగింది, కడప క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ జరిగింది. ఇప్పుడు వైజాగ్లో మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. 9వ తారీఖు ఆ సభ జరుగుతుంది. దాని తర్వాత కర్నూలు, హిందూపూర్, వాటితో పాటుగా విజయవాడ, ఇక ప్రతి చోట ఒక్కటే జరుగుతున్నదంతా చూస్తున్నాం కదా. క్రైస్తవుల్ని యునైట్ చేయాలి. ఎప్పటికే మనం సంఘాల పేరుతో, డినామినేషన్ల పేరుతో విడిపోయి ఉన్నాం. మనం రాజులైన యాజక సమూహం అని గుర్తుపెట్టుకోండి. దేవుని స్తుతించే యాజకులు మాత్రమే కాదు, మనం రాజులం, బానిసలం కాదు. రాజులు రాజకీయమే చేస్తారు, గోళీలు ఆడరు. రాజులు రాజకీయమే చేస్తారు, పేకాట ఆడరు. రాజులు రాజకీయమే చేస్తారు, పద్యాలు పాడరు. క్రైస్తవులందరూ కూడా రాజులైనటువంటి యాజక సమూహంగా మనం ఉన్నాం. కానీ ఆ రాజ్యాధికారంలో మాత్రం మనం లేము. ఇప్పుడు నేను క్రిస్టియన్ అని చెప్పినంత మాత్రాన క్రైస్తవుడు అయిపోడు కదా. నిజంగా క్రైస్తవుల పట్ల ప్రేమ ఉండాలి, నిజంగా క్రైస్తవ్యం పట్ల ప్రేమ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు కోసం చనిపోవడానికైనా నేను సిద్ధమనే కమిట్మెంట్ ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని మనం పార్లమెంట్కి పంపాలి, అసెంబ్లీలకు పంపాలి. దానికోసం సభలు ఏర్పాటు చేస్తున్నాం. మన క్రిస్టియన్ ముస్లిం దళిత్ ఫ్రంట్ CMDFని బలోపేతం చేద్దాం. గ్రామ స్థాయి నుంచి కూడా, మండల స్థాయి నుంచి, జిల్లా స్థాయి నుంచి, రాష్ట్ర స్థాయి, దేశ స్థాయి వరకు క్రైస్తవుల్ని, ముస్లిం సహోదరులను కలుపుకొని, దళిత మిత్రులను కలుపుకొని, బీసీ ప్రజలను కలుపుకొని ఒక బలమైనటువంటి శక్తిగా మనం తయారు కాకపోతే మనల్ని చాలా ఇబ్బంది పెడతారు. నేను చెప్తున్నాను, ఈ దాడులు ఆగాలంటే, ఈ చర్చిల మీద జరుగుతున్న దాడులు ఆగాలంటే, ఈ బైబిల్ తగలబడడం ఆగాలంటే, ఈ యూట్యూబ్ ఛానల్స్లో క్రైస్తవుల మీద జరుగుతున్న విష ప్రచారం ఆగాలి అంటే, ఈ ప్రభుత్వాలకు మనం అంటే ఉన్నటువంటి ఈ నిర్లక్ష్యం పోవాలి అని అంటే, మనం కూడా మనుషులమే అని వీళ్ళు గుర్తించాలి అని అంటే, అధికారం ఉన్నటువంటి ఆ కుర్చీల మీద క్రైస్తవులు కూర్చోవాలి. ఒక మంత్రి కుర్చీలో ఒక క్రైస్తవుడు, నికార్సైన క్రైస్తవుడు కూర్చోవాలి. ఒక ఎమ్మెల్యే సీటు మీద నికార్సైన క్రైస్తవుడు కూర్చోవాలి. ఒక ఎంపీ సీట్లో నికార్సైన క్రైస్తవుడు, ఒక ముఖ్యమంత్రి సీట్లో నికార్సైన క్రైస్తవుడు కూర్చోవాలి. అధికారులు, మన వాళ్ళు IASలుగా, IPSలుగా, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ఎడిటర్స్గా, యాంకర్స్గా, అన్ని రంగాల్లో, బిజినెస్ల్లో మన వాళ్ళు ముందుకు రావాలి ధైర్యంగా. వాళ్ళు మతం అని మనుషులను చంపే పనిలో ఉన్నారు. మన పిల్లల భవిష్యత్తుని మనం మంచిగా మలుచుకోవాలి. ఇది మన బాధ్యత. నేను చెప్తా ఉన్నా, ప్రియమైనటువంటి CMDF నాయకులారా, కార్యకర్తలారా, క్రైస్తవ సహోదరులారా, మెగా కాన్ఫరెన్స్లకి సపోర్ట్ చేయండి. మీ ప్రాంతాల్లో కూడా మెగా కాన్ఫరెన్స్లను ఏర్పాటు చేద్దాం. ప్రతి జిల్లాకి వస్తాం, ఒక్క జిల్లాని కూడా వదిలిపెట్టాం. జిల్లా స్థాయిలో మీటింగ్స్ పూర్తయిన తర్వాత నియోజకవర్గ స్థాయిలో మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం. నియోజకవర్గ స్థాయిలో మీటింగ్స్ పూర్తయిన తర్వాత
మండల స్థాయిలో మీటింగ్స్ ఏర్పాటు చేద్దాం. మెగా కాన్ఫరెన్స్, క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ అనేది అన్నీ జరుగుతాయి. ఈ మీటింగ్స్ జరిగిన తర్వాత ముస్లిం సహోదరులు, దళిత సహోదరులు, బీసీ మిత్రులతో కాన్ఫరెన్స్లు ఎక్కడికక్కడ సదస్సులు ఏర్పాటు చేద్దాం. పెద్ద ఎత్తున ప్రణాళికాబద్ధంగా మేము ముందుకు వస్తున్నాం. దేవుని పరిచర్య ఆగొద్దు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడుకోవాలి. ప్రతి వ్యక్తి హిందువు పూజించుకుంటున్నట్లుగానే క్రైస్తవులు ఆరాధించుకోవాలి, ముస్లిం సహోదరులు నమాజ్ చేసుకోవాలి. మత సామరస్యత్వం మనమందరం కలిసి బ్రతకాలి. భారతదేశం బాగుండాలి. భారతదేశ ప్రజలు అన్నదమ్ముల్లాగా కలిసి మెలిసి బ్రతకాలి. దానికోసం అధికారంలో అన్ని మతాల వారికి వాటా ఉండాలి. అధికారంలో అన్ని మతాల వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, మనలో చాలామంది విద్యావంతులు ఉన్నారు. చర్చిల్లో రాజకీయం చేయొద్దండి. చర్చిల్లో రాజకీయం చేస్తూ ఉంటారు మనోళ్ళు. అసలు రాజకీయం పుట్టిందే చర్చ. చాలామంది క్రైస్తవులకు రాజకీయం ఏం తెలుసు అని అంటారు. రాజకీయం పుట్టిందే చర్చిల్లో అండి. జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పిన మాట మీకు గుర్తుందో లేదో, కొంతమంది రాజకీయ నాయకులను పిలిచి ఆయన అన్నట్ట, మీకు రాజకీయం చేయడం తెలియట్లేదు, ఒక నెల రోజులు క్రైస్తవుల చర్చలకు వెళ్ళరండి అన్నారట. ఎందుకు సార్ అని అడిగితే, రాజకీయం ఎలా చేయాలో మీకు అర్థమైద్ది, చర్చలకు వెళితే ఒక నెల రోజులు వెళ్ళరండి సరిపోద్ది అని అన్నట్ట. దేశ రాజకీయాన్ని చర్చ నడిపించగలిగినటువంటి సమర్థవంతులైనటువంటి వ్యక్తులు మన చర్చెస్లో ఉన్నారు. వాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి. రాజకీయాన్ని వ్యభిచారం చూసినట్లు, రాజకీయాన్ని జారత్వాన్ని చూసినట్లు, దొంగతనాన్ని చూసినట్లు చూడడం మానేయండి. ఇవాళ పెద్ద పెద్ద పాస్టర్స్ ఎవరు బయటికి రారండి. మీకు అర్థం కావాల్సినటువంటి విషయం చెప్తున్నాను. ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. ఏ ఒక్క పెద్ద పాస్టర్ అయినా మాట్లాడా? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని మీరు ఆలోచించండి. ఏ ఒక్క పెద్ద పాస్టర్ అయినా ప్రవీణ్ పగడాల గారి మరణం గురించి నోరు తెరిచి మాట్లాడారా? పోనీ ఒకసారి చిన్న మాట మాట్లాడినా తర్వాత మళ్ళీ ఆ మాట గురించి ఎప్పుడైనా నోరెత్తారా? ఏ పాస్టర్ మాట్లాడలేదు. మీరు ఒక్కసారి పెద్ద పెద్ద పాస్టర్స్ లిస్ట్ అంతా తీయండి. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు పెద్ద పాస్టర్ల లిస్టు మొత్తం తీయండి. ప్రవీణ్ పగడాల గారి గురించి ప్రపంచంలో ఉండే అన్ని దేశాల క్రైస్తవులు మాట్లాడారు కదా, ఒక్క పెద్ద పాస్టర్ అయినా మాట్లాడా? నేను పేర్లు చెప్పట్లేదు. ఎవరైనా మాట్లాడారా? లక్షల మంది సంఘాలు ఉన్నాయి, వేల మంది సంఘాలు ఉన్నాయి, మాది ప్రపంచంలోనే పెద్ద సంఘం అని చెప్పుకునే వాళ్ళు ఎవరైనా నోరు తెరిచి మాట్లాడారా? మాట్లాడలే. కానీ రాజ్బోడా అనే వ్యక్తి అమెరికా నుంచి జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీల మీద ఏదో ఒక ఆరోపణ చేశాడు అని ఆ వ్యక్తిని ఖండించడానికి మాత్రం పెద్ద పాస్టర్లు మొత్తం కూడా వచ్చేసారండి బాబు. కళ్ళజోళ్ళు పెట్టుకొని, నెత్తి మీద విగ్గులు వేసేసుకొని, ఒంటి మీద సూట్లు వేసేసుకొని, ఏసీ కారులో కూర్చొని, చెట్ల కింద కూర్చొని, చూడండి అసలు రాజ్బోడా గారిని ఒక రకంగా తిట్టారు అసలు అందరూ కలిసి. మంచిదే, ఐక్యత చాలా మంచిది. మరి ఎందుకు జాన్ వెస్లీ, బ్లెస్సీ వెస్లీ గురించి ఒక మాట అనగానే బయటకు వచ్చిన మీరు ప్రవీణ్ పగడాల గారు చనిపోతే బయటికి రాలేదు ఎందుకు? పాస్టర్ అజయ్ బాబుని చంపుతామని బెదిరించినప్పుడు మాట్లాడలేదు ఎందుకు? ఒక దొంగను ఎత్తుకొని వెళ్ళిపోయినట్లుగా పాస్టర్ అజయ్ బాబుని ఇంటికొచ్చి పోలీసులు తీసుకెళ్ళినప్పుడు ఖండించలేదు ఎందుకు? క్రైస్తవుల చర్చిల మీద దాడులు జరుగుతుంటే బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు? బైబిల్ గ్రంథాలను తగలబెడుతుంటే బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు? క్రైస్తవుల ఆడబిడ్డల్ని అవమానిస్తూ ఉంటే, కొంగులు పట్టుకొని లాగుతూ ఉంటే బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు? క్రైస్తవ సహోదరుల మీద పెద్ద ఎత్తున విషం చిమ్ముతూ ఉంటే బయటకు వచ్చి మాట్లాడలేదు ఎందుకు? బైబిల్ గ్రంథాన్ని తిడుతుంటే, యేసు ప్రభువుని తిడుతుంటే, మరీ తల్లిని తిడుతుంటే, పరిశుద్ధాత్ముని తిడుతుంటే, దేవుడైన యెహోవాని తిడుతుంటే, యూట్యూబ్ ఛానల్స్లో ఇవే పని మీద బూతుపాటలు పాడుతుంటే, నా మీద, ప్రవీణ్ పగడాల గారి మీద ఎన్ని బూతుపాటలు రాసి పాడారండి. ఏమో మేము కూడా క్రైస్తవులమే కదా. ఓహో, మేము నార్మల్ క్రైస్తవులం, మీరు సెలబ్రిటీ క్రైస్తవులు అనమాట. మరి నార్మల్ క్రైస్తవులు ప్రతి నెల మీకు దశంభాగాలు, ప్రతి నెల మీకు ప్రథమ ఫలాలు, ప్రతి నెల మీకు కానుకలు ఇచ్చేది ఈ నార్మల్ క్రైస్తవులేనండి. కానీ వీళ్ళకేం జరిగినా వాళ్ళు మాట్లాడరు. వాళ్ళ వర్గంలో అంటే జాన్ వెస్లీ లాగా పేరుగా ఉండాలి. దేశ విదేశాల్లో కనీసం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళొచ్చిన వాళ్ళు కావాలి, కనీసం 100 కోట్ల ఆస్తి ఉండాలి, కనీసం ఒక మీటింగ్కి వస్తే ₹1,00,000 2,00,000 ఛార్జ్ చేయాలి, కనీసం 10 మంది 20 మంది సెక్యూరిటీ ఉండాలి, కనీసం పెద్ద కులం కమ్మారెడ్డి వెలమ కాపుల్లో పుట్టిన వాళ్ళు అయి ఉండాలి. వీళ్ళందరూ ఒక బ్యాచ్ అండి క్రైస్తవంలో. వీళ్ళ మొత్తాన్ని ఒక బ్యాచ్. వాళ్ళకి ఏదైనా జరిగితేనే వాళ్ళు మాట్లాడతారు తప్ప మిగతా వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు. ఇక ఇబ్బంది పడుతుంది ఎవరు? సగటు క్రైస్తవులు, సగటు సేవకులు, చిన్న చిన్న పాస్టర్లు, ఇండిపెండెంట్ చర్చ్లు. వీళ్ళనే కదా పట్టుకొని కొడుతుంది.
ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు కానీ, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, బజరంగ దళ వాళ్ళు కానీ ఈ పెద్ద చర్చల దగ్గరికి వెళ్ళడం మీరు చూసారా? వెళ్ళరండి. ఏళ్ళకి డీలింగ్ ఉంటుంది, ఒప్పందం ఉంటుంది. మీరు మా జోలికి రావద్దు, మేము మీ జోలికి రావద్దు. మీకేం కావాలో మేము ఇస్తాం, మాకేం కావాలో మీరే ఉండి. ఈ ఒప్పందం ఉంటుందండి బాబు వీళ్ళకి మధ్య. ఓపెనే చెప్తున్నాను నేను. ఇవాళ ఎటు తిరిగి నలిగిపోయేది ఎస్సీ ఎస్టీ బీసీల్లో ఉన్నటువంటి సేవకులే, క్రైస్తవులే. సో మనల్ని మనం కాపాడుకోవాలి అని అంటే మనం కూడా ఒక బలమైనటువంటి శక్తిగా ఎదగాలి. దానికోసమే మెగా కాన్ఫరెన్స్లు ఏర్పాటు చేస్తున్నాం. క్రిస్టియన్ మెగా కాన్ఫరెన్స్ 2000 మంది, 3000 మంది, 1000 మంది పట్టే చోట్ల పోస్టర్లు వేయట్లా, కరపత్రాలు తీయట్లా, బ్యానర్స్ కట్టట్లా. వస్తున్నామని తెలిస్తే వచ్చేస్తున్నారు ప్రజలు. మీకు తెలుసు ఆ విషయం. నన్ను ఆపడం కోసం ప్రభుత్వాల విశ్వ ప్రయత్నం చేసిన విషయం మీకు తెలుసు. నేను పెట్టిన సభకి నేను రాకూడదు, నేను పెట్టిన సభకి నేను వస్తే నా సభకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సిల్ చేస్తానని పోలీసులు బెదిరించిన విషయాలను మీరు చూశారు. హరిహర కళాభవన్లో అదే జరిగింది. అనేక చోట్లండి. ఈ నెల 27వ తేదీన వరంగల్లో ఉంది, 29న గుంటూరులో ఉంది, 24న రాజమండ్రిలో ఉంది. అనేక చోట్ల సభలు జరుగుతున్నాయి. మాకు మీ వంతుగా సపోర్ట్ కావాలి. ఒక్కొక్క సభను స్పాన్సర్ చేయండి. మహా అయితే ఒక సభకి ఫంక్షన్ హాల్